కార్మికుల కనీస పెన్షన్ 5,000 రూపాయలకు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మోత్కూరి సుధీర్ కుమార్ అన్నారు. బీఎంఎస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో కార్మికులకు కనీస పెన్షన్ 100 రూపాయలలోపు మాత్రమే వచ్చేదని, కానీ బీఎంఎస్ పోరాటంతో దాన్ని 1000 రూపాయలకు చేరిందన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితి వల్ల పెన్షన్ 5,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా పిఎఫ్ ఆఫీసుల ముందు కనీస పెన్షన్ అనేది 1000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇదే ఆఫీసు ద్వారా 14 రూపాయలు, 50 రూపాయలు, 90 రూపాయలు కూడా పెన్షన్లు రావడం జరిగింది. మరి ఇదే భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా పీపీఓ ఆర్డర్ కాపీలు అందరి కార్మికుల నుంచి తెప్పించి ప్రధానమంత్రి గారికి మరియు లేబర్ కమిషన్ ముందు ఆ యొక్క పీపీఓ ఆర్డర్లు పెట్టి 2014లో పెన్షను 1000 రూపాయలకు పెంచడం జరిగింది. మరి భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు కేంద్ర నాయకత్వం యొక్క రిక్వెస్ట్ ఆధారంగా ఆ 2014లో పెరిగినటువంటి 1000 రూపాయల కనీస పెన్షను ఇవాళ అట్లనే ఉంది. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ పెన్షన్ మాత్రము ప్రభుత్వం పెంచుతలేదు. గతంలో కూడా 2 సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వము కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ను 5,000 రూపాయలకు మినిమం పెంచాలని చెప్పేసి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 50,000, 40,000 జీతం పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా డిఏ లింక్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్మికులకు మాత్రము డిఏ లింక్ చేయడం లేదు. కాబట్టి డిఏ కూడా లింక్ చేసి ధరలు ఏ విధంగా అయితే పెరుగుతాయో ఆ ధరలు పెరిగే విధంగా పెన్షన్ కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఇవాళ దేశం మొత్తం మీద మేము ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినామని చెప్పేసి ఇవాళ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ప్రగల్భాలు పలుకుతుంది. కానీ కార్మికులకు కూడా ఆ యొక్క ఆయుష్మాన్ భారత్ను అమలు చేసే విధంగా తెలంగాణలో అసలు ఆయుష్మాన్ భారత్ లేదు, అమలు కావడం లేదు. కాబట్టి కార్మికులకు కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈపీఎఫ్ కమిషనర్ గారి ద్వారా, కరీంనగర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి ఈ యొక్క మెమోరాండం పంపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కావున తప్పకుండా కేంద్ర ప్రభుత్వము కనికరించాలి.